గారు కానీ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ జిల్లాల ఏర్పాటు సరిగ్గా జరగలేదు, ఇది శాస్త్రీయంగా లేదు కాబట్టి కొన్ని జిల్లాలు తీసేస్తాం, కొన్ని అటు ఇటు కలుపుతాం, కొన్ని ఉంటాయి పోతాయి అని రకరకాల ఊహాగానాలు వస్తున్న క్రమంలో ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేయడం జరిగింది. అది కూడా ప్రజలందరి ఆమోదంతో ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం పేదవాళ్లకు అధికారులను చేరువ చేయడంలో భాగంగా అభివృద్ధి మరింత వేగంగా జరగాలనే ఉద్దేశంతో జిల్లా చేసి అందులో మహబూబాద్ జిల్లా మానుకోట ఒకప్పుడు ఒక చిన్న గ్రామ పంచాయతీ, తర్వాత మున్సిపాలిటీ, ఇవాళ జిల్లా కేంద్రం. ఆ రోజు శంకరన్న కూడా అధికార పక్షంలో ఉండి కూడా ఈ జిల్లా కావాలి, జిల్లా వచ్చుడో శంకర్ సచ్చుడో జరగాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించినట్టే తెలంగాణలో ఉండే జేఏసీ జనాలందరూ కలిసి తెలంగాణ ఏర్పడంగా మానకొండ జిల్లాను మనం సాధించుకున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న లీకులు చూస్తా ఉంటే భయం వేస్తూ ఉంటుంది, ఈ జిల్లా ఉంటుందా ఉండదా. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు రెవెన్యూ మంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు, సాయంత్రం రెవెన్యూ మంత్రి గారు మరి ఇవాళ పిఎస్ఆర్ కన్వెన్షన్ లో వస్తున్నారు. రెవెన్యూ మంత్రి గారితో పాటు ఈ జిల్లా బిడ్డ వేం నరేందర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రికి సలహాదారు కాబట్టి వారు కూడా వస్తున్నారు. మహబూబాద్ జిల్లా మీద ఒక స్పష్టతనివ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున కవిత గారు, శంకర్ నాయక్ గారు, మేము అందరం జిల్లా ప్రజల డిమాండ్ దీన్ని పరిగణించి మరి ఏం జరగనుందో కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే జిల్లా వచ్చిన తర్వాత ఎంత గొప్పగా అభివృద్ధి జరిగిందో మన కళ్ళ ముందు ఉంది, మన అనుభవంలో ఉంది. 3 ఏళ్ల క్రితం, నిన్నటికి 3 ఏళ్లు కేసీఆర్ గారు ఇదే కలెక్టరేట్ ఓపెనింగ్ చేసి 3 ఏళ్ళు అయింది. 50 కోట్ల రూపాయలతో కలెక్టరేట్ కట్టుకున్నాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నాడు. అలాగే కేసీఆర్ నాయకత్వంలో 33 జిల్లాలతో పాటు అనేక రెవెన్యూ డివిజన్లు, అనేక మండలాలు, వేల గ్రామ పంచాయతీలు మనం చేసుకున్నాం. అవన్నీ పరిపాలన సౌలభ్యం కోసం. కానీ వాళ్ళ వీళ్ళ మాట తీరు చూస్తే ప్రజల సౌలభ్యం కానీ ప్రజలకు పరిపాలన దగ్గర ఉండటం వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. ఏదో కక్ష సాధింపు చర్యలో భాగంగా జిల్లాలు తీసేస్తామంటున్నారు. మానకోట జిల్లా పరిస్థితి ఏందో మరి ఇక్కడే స్పష్టంగా చెప్పి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి హడావిడిగా కొన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ప్రారంభోత్సవాలు మేము చేసిన తీసుకొచ్చిన డబ్బా, మీరు తెచ్చిన డబ్బో చెప్పాలి. అలాగే శంకుస్థాపనలు చేస్తున్నారు. కేసీఆర్ 3 ఏళ్ల నాడు ఇక్కడ 50 కోట్ల రూపాయలు ఇచ్చిపోతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చి ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు శంకుస్థాపన చేసి ఆ రోజు కవిత గారి నాయకత్వంలో, శంకర్ గారి నాయకత్వంలో, రామ్మోహన్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు బ్రహ్మాండమైన 50 కోట్ల మేము నిధులు తెచ్చుకున్నాం. కానీ ఆ నిధులు 15-16 కోట్లు ఖర్చు అయితే వాటిని క్యాన్సిల్ చేసిండ్రు. మరి ఆ 50 కోట్లు ఇస్తున్నారా, మీరు అదనంగా అవి ఇస్తూ ఇంకేమైనా అదనంగా ఇస్తున్నారా? దీని మీద కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పండగ ముందు ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఈ జిల్లాల పరిస్థితి ఏంటని. నిజంగా మానుకోట జిల్లా జోలికి ఎవరైనా వస్తే ఆ రోజు జగన్ పట్టిన గతి రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, పొంగులేటి గారికి కావచ్చు, ఇంకా వచ్చే నాయకులకు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మానుకోటను ముట్టుకుంటే మసైపోతారు. మరి మీరు నిప్పులతో చెలగాట మాటం తప్ప మానుకోటతో పెట్టుకోవద్దు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే 18వ తారీఖు ఇవాళ ఎంత బడాయి చేస్తున్నారో, ఎంత ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మేడారాన్ని చూస్తా అంటే అర్థమవుతుంది. ఇవి చెప్పకూడదు కానీ 10 సార్లు హెలికాప్టర్లు వేసుకొని అక్కడ రివ్యూలు చేస్తున్నారు. ఇచ్చింది 150 కోట్లకు 150 సార్లు వచ్చిండ్రు. మొన్నేమో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి 1,00,000 మందితోని సభ ఉంటుందని ప్రకటించారు. వాళ్ళు రాలేదు. ఇప్పుడేమో క్యాబినెట్ అక్కడ పెడుతున్నామని చెప్తున్నారు. ఇంతమంది మంత్రులు, ఇంతమంది అధికారులు, ఒక క్యాబినెట్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి
ఈ అధికారం పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ కేబినెట్ పెట్టడానికి కాదు, ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఒకవైపు మేము మాట్లాడదలుచుకోలేదు, సాంప్రదాయాలు అన్నారు, సంస్కృతి అన్నారు, ఇక్కడి నుంచి పర్యావరణం అన్నారు. కానీ వాళ్ళ నామాలున్నాయి, స్టార్లు ఉన్నాయి. అంటే హిందూ సాంప్రదాయానికి ఆదివాసి సాంప్రదాయానికి ఎక్కడ పోలిక లేదు, కానీ అవన్నీ పెడుతున్నారు మీరు. వాటిని ప్రశ్నించం తప్పకుండా. ఆ వనదేవతలు తప్పకుండా ఎవరు తన కీడు చేయాలని తన సంస్కృతిని కాలరాసే ప్రయత్నం చేస్తారో వాళ్ళ సంగతి వారు చూస్తారు. కానీ క్యాబినెట్ పెట్టాలని, అందుకనే పిచ్చోడు చేతిలో రాయిలాగా ఈ పరిపాలన ఉంది. ఎప్పుడేం చేస్తారో, ఎప్పుడేం మాట్లాడతారో, ఎవరి మీద ఎందుకు దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి. కాబట్టి మాకున్న అనుమానాలు, ఆ రోజు మేము కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఆ రోజు మేము కొట్లాడి సాధించుకున్న మానకోట జిల్లా ప్రజలకు పరిపాలన సౌలభ్యం ఉంది. కలెక్టరేట్ వస్తే 500 కోట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ వచ్చింది. మీకు నిజంగా మానకోట మీద ప్రేమ ఉంటే మేము తీసుకొచ్చిన నిధులతో వచ్చిన పనులు పూర్తి చేయండి. మేము ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, మేమందరం పోయి మరి గాంధీపురం దగ్గర స్థలం ఇచ్చినాం, ఇంతవరకు శాంక్షన్ కాలే. కాలేజీ నడుస్తుంది, దానికి నిధులు ఇవ్వండి. మేము హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం, ఇప్పటికి కూడా ఎక్కడ పెట్టాలనే మీద అనేక అనుమానాలు అక్కడ ఉన్నాయి. మానుకోట బీఆర్ఎస్ ది దీని మీద గులాబీ జెండా ఎగరేసే వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కలిసికట్టుగా కృషి చేస్తాం. గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్, కేటీఆర్ కు కానుకగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.